వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా బాస్మతి రైస్తో ఖీర్ అంటారు, దీన్ని పాయసంతో అంటారు. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూడండి. కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఎండలో పెట్టద్దు, ఫ్యాన్ కింద పెడితేనే ఎండుతాయి. అదే మనకు మెయిన్ టిప్. ఒక కప్పు చక్కెర, ఒక పీసు కలాఖండ్ లేకుంటే ఇది మిల్మెట్ క్రీమ్ అని ఉంటుంది, దొరుకుతుంది. 1/2 లీటర్ పాలు, ఒక 6 బాదం పలుకులు. తక్కువ ఐటెంతోనే తొందరగా టేస్టీ పాయసము ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. 2 యాలక్కాయలు, ఒక కప్పు కన్నా ఇంకా కొద్దిగా తక్కువనే పడుతుంది. 1/2 లీటర్ పాలు, ఒక కప్పు బాస్మతి రైస్. ఇది నీళ్ళల్లో నానబెట్టి ఎండబెట్టి మనం ఇట్లా మిక్సీలో చేసుకోవాలి. మిక్సీలో ఎట్లా చేసుకోవాలంటే ఉప్మా రవ్వ వేస్తాం కదా, అలా చేసుకోవాలి. ఎక్కువ సన్నగా రావద్దు, బర్సలుగా ఉండాలి. బర్సలు ఉంటేనే కీర్ టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే ఎలా చేయాలో అంతా ఈజీలా అయిపోతుంది. బయట నుంచి తీసుకురావాలా అంటే హోటల్ నుంచి బుక్ చేయాలంటే బాగా రేట్ ఉంటుంది. మీరు ఒకసారి కలాఖండ్ అన్నా లేకుంటే మిల్క్ మేడ్ క్రీమ్ అన్నా వేసి చూడండి. పాలు ఉంటాయి కదా 1/2 లీటరు, ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఒక హాఫ్ గిలాస్ అన్నా ఒక గిలాస్ అన్నా కానీ వాటర్ వేసి చిన్న మంట మీద పెట్టండి. బాగా ఉడికిన తర్వాత సిమ్ మీద పెట్టండి. బాగా ఉడికిన తర్వాతనే అన్నీ కలపాలి, ఉడకక ముందు కలపద్దు. అది చూడండి, అదే మెయిన్ టిప్పు. దీంట్లో ఆయిల్ అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు. నెయ్యి లేకుంటేనే నేను ఇది పాయసం చేస్తున్నా. అందరు నెయ్యి వేస్తారు, పలుకులు వేస్తారు, ఏదేదో వేసి గట్టిగా వేసి టేస్ట్ రాకుండా ఉంటుంది. ఇది ఎంత పలసగా అయితే అంత టేస్టీ ఉంటుంది. మీరు ఒక 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తినచ్చు. ఇది ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్లు అయినా, బర్త్డే పార్టీ అయినా, లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ షుగర్ ఐటెం బయట నుంచి తెస్తే బాగుండదు కదా. దీంట్లో టేస్టీ ఏంటిదంటే బియ్యము మిక్సీలో వేసినప్పుడు ఒక 4-5 బాదం పలుకులు బియ్యంతోనే మిక్సీ పట్టాలి. వేరే వేస్తే ఇట్లా మీద నుంచి పలుకులుగా ఉంటుంది కదా. ఈ టిప్ అండి ఇది బాస్మతి ఖీర్ అంటే పాయసం అంటే టేస్టీగా ఉండాలంటే రైస్తోనే బాదం పలుకులు అందులో పట్టేసేయాలి. అవి ఉడుకుతూ ఉంటే టేస్ట్ వస్తుంది, రైస్తోనే టేస్ట్ వస్తుంది. అది ఇంట్లో వేరే చేసే కన్నా ఈజీలో తక్కువలో ఈ ఐటెం అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. సండే రోజన్నా ఏదైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ చేయొచ్చు. ఇది అన్నీ చేసి పెట్టుకుంటే బాస్మతి బియ్యం కడిగి ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పెట్టుకుని రెడీ పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా కానీ ఈజీగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా మీరు 2 డేస్ 3 డేస్ ఖరాబ్ కాదు. ఇది నేనైతే మా ఇంట్లో పిల్లలకి చేసి పెడతా, 3 డేస్ దాకా తాగుతూనే ఉంటారు. 1 లీటర్ పాలతో చేయండి, ఒక 3 డేస్ వరకు అవుతుంది మీకు. నేను తక్కువ ఐటెంతోనే చూపిస్తున్నా, ఒక 1/2 లీటర్ పాలతోనే చూపిస్తున్నా. ఎప్పుడైతే నేను ఇంట్లో ఒక 2 లీటర్ల పాలు తెచ్చి చేస్తే ఒక 2 డేస్, స్కూల్ది హాలిడేస్ ఉంటుంది కదా పిల్లలకు, ఒక 2 డేస్ 3 డేస్ మంచిగా తాగేస్తారు. ఇది ఖరాబ్ కాదు, అన్నీ హెల్త్ ఐటమే ఉన్నాయి దీంట్లో, బయట ఐటమ్ ఏం లేదు. క్రీమ్ అన్న వేయచ్చు, కోవన్న వేయచ్చు, కలాఖండ్ అన్న వేయచ్చు. వేస్తే టేస్టీగా ఉంటుంది. అది డబ్బాలకు వేయద్దు, 2 స్పూన్లే వేయాలి. అట్లా ఉడికిన తర్వాత బియ్యం వేసి కలుపుతూనే ఉండాలి, ఇట్లా చిక్కగా అవుతుంది. ఆ తర్వాత మీద నుంచి కోవా వేయాలి. బియ్యం అప్పుడు ఉడుకుతారు కదా, ఉడికేటప్పుడే షుగర్ వేసేయాలి. షుగర్ తర్వాత బియ్యం వేసి ఇట్లా కడుపుతూనే ఉంటే ఎట్లా అవుతుంది అంటే మనం ఏదైనా చారు చేసేటప్పుడు సాంబార్ ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఆ టైప్లో ఉంటుంది. మంచిగా చిక్కగా కావాలి. చిక్కగా అయిన తర్వాత ఒక పీసు కలాకండ్ అన్న ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత తీసినా కానీ వేడిగా అయినా కానీ టేస్టీగా ఉంటుంది, చల్లగా అయినా కానీ టేస్టీగా ఉంటుంది. చల్లగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఖీర్ అంటే వేడిగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పాయసం రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి.